శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఐబిఎం భక్తి ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. పౌర్ణమి రోజున ఎటువంటి విధి విధానాల్ని ఆచరించాలి? పౌర్ణమి అనగానే నిండు చంద్రుడు మనకి దర్శనమిస్తాడు. చంద్రుడు మనఃకారకుడు. అలాగే చంద్రుడి యొక్క పౌర్ణమి వెన్నెల ఆహ్లాదకరంగా ఆనందాన్ని ఇస్తుంది, మనస్సుకి చాలా ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి పౌర్ణమి అనగానే అందరికీ చాలా మంచి రోజుగా కూడా పరిగణింపబడింది. అందరి మనస్సుల్లో కూడా అదే ఉంది. పౌర్ణమి రోజున కూడా తెల్లవారుజామునే లేవటం, నదీ స్నానమా లేదా సముద్ర స్నానమా అవేమీ లేకుంటే యథావిధిగా మనం ఇంట్లో ఎలా స్నానం చేస్తామో తలారా స్నానం చేయటం, ఉతికి శుభ్రపరిచిన దుస్తులు ధరించటం, పౌర్ణమి రోజున లక్ష్మీ ఆరాధన, లలితా పరమేశ్వరి ఆరాధన అనేక ఫలితాలను ఇస్తుంది. మనం ఈ రోజున పౌర్ణమి రోజున ఉదయం నుంచి సాయంకాలం అంటే చంద్రదర్శనం అయ్యే వరకు ఉపవాసం చేస్తే మన జఠరాగ్ని కూడా చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది. మనకి దాంతోపాటు చంద్రుడి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది. ఆ ఉపవాసం చేసి చంద్రదర్శనం అయిన తర్వాత మనం లలితా సహస్రనామం అందరూ ఈ మధ్యకాలంలో చాలామంది చేస్తున్నారు. పౌర్ణమి వెన్నెలలో కూర్చొని పాలతో చేసిన పాయసాన్నాన్ని చంద్రుడికి సమర్పించి, అంటే చంద్రుడి కిరణాలు ఆ పాయసం మీద పడితే అవి ఆరోగ్యకరంగా అవుతాయి. మనకి సూర్యుడి కిరణాలు ఎంత ఆరోగ్యమో చంద్రుడి యొక్క కిరణాలు కూడా అంతే ఆరోగ్యాన్ని ఇస్తాయి. మనకి ప్రకృతిలో ఉన్న ఈ వృక్షాలన్నీ కూడా చంద్రుడి కిరణాల వల్ల అవి చాలా ఆరోగ్యకరంగా ఉంటాయి అన్నమాట. అలా ఆ చంద్ర కిరణాలు పడేలాగా పాయసాన్నాన్ని లేదో గిన్నె పాలు పెట్టి లలితా సహస్రనామం చదవటం, ఆ పాలను పాయసాన్ని ప్రసాదంగా స్వీకరించి మనం వండుకున్న భోజనాన్ని భుజించటం. ఎలాంటి భోజనాన్ని భుజించాలి? ఉపవాసం చేయలేని వాళ్ళు లేదా ఉపవాసం ముగించిన తర్వాత భోజనంలో ఉల్లి వెల్లుల్లి లేకుండా ఆహారాన్ని వండుకోవటం. ఈ రోజున చంద్రదర్శనం అయిన తర్వాత భోంచేస్తున్నాం కాబట్టి సాయం సంధ్య వేళలో మామూలుగా కొంచెం మనం నార్త్ ఇండియాకు వెళితే ఏమవుతుందంటే, ఇతర రాష్ట్రాలు ఏ రాష్ట్రాలకి తెలుగు రాష్ట్రాలు కాకుండా వెళితే సాయంకాలం ఆకుకూరలు నిషిద్ధం, తినరు వాళ్ళు. సాయంకాలం ఆకుకూరలు తింటే వాళ్ళకి కడుపు ఇన్ఫెక్షన్ అవుతుంది అని తినరనమాట. అలాగే పౌర్ణమి రోజు ఒక్కరోజైనా మనం ఆ ఉపవాసం ముగించి ఆకుకూరలు అనేవి లేకుండా వంటలు వండుకోవటం. కూరగాయలతో వండుకోవచ్చు, పప్పు, టమాటా ఇలాంటి వాటితో వండుకొని తినాలి. ఎందుకంటే ఇవన్నీ ఉదయం నుంచి ఆహారం లేకుండా కడుపు ఖాళీగా ఉంటుంది. ఆ ఆకుకూర లోపలికి వెళితే పౌర్ణమి రోజున ఆ కిరణాలు కానీ ఏవైనా కొంచెం మనకి చల్లదనాన్ని ఇస్తుంది. ఎంత వేసవి కాలమైనా కూడా ఆ చల్లదనం వల్ల మనకి కడుపులో ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది అని చెప్తారు. అది వైద్యులు కూడా చెప్తారు. కాబట్టి పౌర్ణమి రోజున చంద్రుడిని నమస్కారం తప్పకుండా చేసుకోవాలి. ఇంకా కార్తీక శ్రావణ పౌర్ణములు ఇంకా విశేషంగా మాఘ పౌర్ణమి ఇవన్నీ కూడా చాలా విశేషతలతో కూడుకొని ఉంటాయి. కాబట్టి పౌర్ణమి రోజున చంద్రుడు మనఃకారకుడు, అంటే మనస్సు మనకి చలిస్తూ ఉంటుంది, దాన్ని స్థిరంగా ఉంచేవాడు అంటే చంద్రుడే. కాబట్టి ఆ చంద్రుడిని మనం ఈరోజు దర్శనం చేసుకోవటం, ఇలాంటి పారాయణాలు చేయటం, ఉపవాసాదికాలు చేసుకోవటం చాలా మంచి ఫలితాలను ఇస్తాయి. స్వస్తి.